సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 2025లో సినిమాల విషయానికొచ్చేసరికి ఫస్ట్ హాఫ్‌లో కాస్త డల్‌గానే ఉండిపోయింది సార్. ఒక జనవరి మినహాయిస్తే మిగతా ఏ మంత్‌లో కూడా పెద్ద హీరోల సినిమాల సందడే లేకపోయింది. కాకపోతే సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోనుందని మాత్రం చెప్పుకోవచ్చండి. ఇప్పటివరకైతే అనౌన్స్ చేసేసారు సినిమాలు. ఈ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, దసరా వరకైతే కంటిన్యూ ఉంది. ఎలా ఉండబోతున్నాయి మరి సినిమాల పరిస్థితి? 'హరిహర వీరమల్లు', 'కింగ్డమ్', 'కూలీ', 'వార్ 2', 'అఖండ', 'ఓజీ' అన్ని సినిమాలు కూడా పెద్ద హీరోల సినిమాలే. మరి సెకండ్ హాఫ్ అదిరిపోనుంది అనుకోవచ్చా సార్? అంటే 'హరిహర వీరమల్లు'తో మొదలవుతోంది ఇది. అవును. 'హరిహర వీరమల్లు' తర్వాత వారాన్ని రోజులకి విజయ్ దేవరకొండ సినిమా 'కింగ్డమ్' హ్మ్. రిలీజ్ ఉంది. అంటే ఈ 1 వీక్ గ్యాప్ సరిపోదు 'హరిహర వీరమల్లు'కి అనే అభిప్రాయం కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే అది కాంకర్ చేస్తుంది చాలా బిగ్గర్ రేంజ్‌లో అనేది ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. అలాగే వాళ్ళ టార్గెట్ కూడా అంటే థియేట్రికల్ వసూళ్లు వాళ్ళ టార్గెట్ కనీసం అంటే ఇప్పుడు 'దేవర' సినిమా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. అది హిందీ మార్కెట్‌లో పెద్దగా పెర్ఫార్మ్ చేయకపోయినప్పటికీ 500 కోట్ల నుంచి ఆ పైకి వెళ్ళిందది. అంటే 700 వరకు మాట్లాడారు. కానీ 500 అనేది పోస్టర్ ఏసారది. హ్మ్. ఆ తర్వాత మిగిలినవన్నీ చర్చల్లో జరిగినాయి తప్ప పోస్టర్‌ని ఖాయం చేసుకుంటే కనీసంగా 500 కోట్లు. కాబట్టి హిందీ మార్కెట్‌లో ఆల్రెడీ ట్రావెల్ అయ్యి ఉన్నటువంటి హీరో కాబట్టి అది పక్కన పెట్టేస్తే దీనికి కనీసం 200 కోట్లు థియేట్రికల్‌గా రావాలి అనేది ఒక టార్గెట్ పెట్టేసుకున్నారు ఆల్రెడీ. ఓకే. అంటే బిజినెస్ కూడా ఆ రేంజ్‌లో జరిగిందని ప్రొజెక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అధికారిక లెక్కలు లేవు గానీ ప్రపంచం ముందు ఒక అభిప్రాయం అయితే ఉంది. అది ఆ రేంజ్ వసూలు సాధ్యమా ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్‌లో అనేది చూడాలి. అంటే పాజిటివ్ టాకు, పాజిటివ్ రివ్యూసు విపరీతంగా స్ప్రెడ్ అయిన సందర్భంలో ఎంత కొట్టినా గానీ 20 కంటే లాగట్లేదు. అంటే థియేటర్‌లోకి జనం వెళ్ళటం ఈవెన్ 'కుబేరా' కూడా అదే పరిస్థితి చూసాం మనం. 'కన్నప్ప' పరిస్థితి అదే. అంటే ఇంత బూస్టప్ ఇచ్చినప్పటికీ జనాలకి ఎక్కడో కొన్ని సందేహాలున్నాయి. కాకపోతే 'పవన్ కళ్యాణ్' సినిమాకి అడ్వాంటేజ్ ఏంటంటే అతనికి బేసికల్‌గా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అంటే డెడికేటెడ్ ఫ్యాన్స్ ఉన్నారాయనకి. ఆయన సినిమా హిట్టా? ఫ్లాపా? సినిమా బాగుంటుందా? బాగోదా? అనే దాంతో సంబంధం లేకుండా వాళ్ళెళ్ళిపోతారు థియేటర్‌కి. ఎంత రన్ చేయగలరు వాళ్ళు? ఎన్ని రోజులు నడపగలరు? 2, 3 డేస్ మాక్సిమం రన్ చేయగలరు షోని. ఆ తర్వాత సినిమాని ముందుకు లాక్కెళ్లాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రేక్షకులదే. కాబట్టి ప్రేక్షకులు ఎలా లాక్కెళ్తారు దీన్ని? ఈ లోపల బజ్ క్రియేట్ అయితే కొంతవరకు నడుస్తుంది. ఎంత నడిచినా 10, 15 రోజులు థియేటర్ల దగ్గర ఆ హడావిడి కనిపిస్తే తప్ప వాళ్ళనుకున్న మార్కు రీచ్ అవ్వదు. ఓకే. అందుకని ఈ 10 రోజులు కనీసంగా గ్యాప్ ఉండాలి. 15 రోజులు గ్యాప్ ఉండాలి. 14 రోజులైనా ఉండాలి. 1 వీక్ సరిపోదు అనే ఆర్గ్యుమెంట్ వెనకాల ఉన్న కారణం ఇది. చూడాలి. అంటే థియేటర్స్ ఇప్పుడు సినిమాలను కోరుకుంటున్నాయి. ఆకలితో ఉన్నాయి. కాబట్టి సింగిల్ స్క్రీన్స్‌లో కూడా 2 సినిమాలు ఒకవేళ 'హరిహర వీరమల్లు' 1 వీక్ తర్వాత కూడా కొనసాగుతున్న క్రమంలో సింగిల్ స్క్రీన్‌లో కూడా షేరింగ్ పెట్టాలనే ఆలోచనతో ఉన్నారాళ్ళు. అంటే 2 షోస్ ఒక సినిమా, 2 షోస్ ఒక సినిమా వేయటానికి సిద్ధపడుతున్నారు. 'కింగ్డమ్‌ను', 'హరిహర వీరమల్లు'. హ్మ్. కాబట్టి వచ్చిన ప్రేక్షకుడిని వెనక్కి వెళ్ళనివ్వకుండా ఎలా అకామిడేట్ చేయగలమో అలా అకామిడేట్ చేద్దాం అనే పరిస్థితికి ఎగ్జిబిటర్‌లొచ్చేసారు. సో, 'కింగ్డమ్' మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఈ రేంజ్ ఫిగర్ కనపడట్లేదక్కడ. ఓకే. అక్కడ కనీసం 70-80 వరకు వర్కౌట్ అయినా చాలనే పరిస్థితుల్లో ఉన్నారండి. ఇక్కడ కనీసం 200 అని మాట్లాడుతున్నారు. కానీ ఈ ఫిగర్స్ రీచ్ అవుతుందా ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అనేది అనుమానం. కాబట్టి చూడాలి. ఈ హడావిడి దీని మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ 2 సినిమాలు ఏ మేరకు పెర్ఫార్మ్ చేస్తాయి? ఈ సినిమాకి ట్రైలర్ బానే ఉంది. 'హరిహర వీరమల్లు' ట్రైలర్‌కి కొంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటిదాకా ఆ సినిమా మీద నెగెటివ్ ఒపీనియన్ ఉన్నవాళ్ళు కూడా ఈ ట్రైలర్ చూసి అంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఇచ్చినటువంటి ట్రైలర్ చూసి అభిప్రాయాలు కొంచెం మార్చుకుంటున్నటువంటి వాళ్ళని నేను చూశాను. సో, అది కొంత ఒక బజ్ క్రియేట్ చేసిన మాట వాస్తవం. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉండబోతున్నాయి అని చెప్తున్నారు. హ్మ్. ఒక 2 ఈవెంట్స్ ఉంటాయని చెప్తున్నారు.
ఆ 1-2 ఈవెంట్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారు అనే దాని మీద ఒక స్పెక్యులేషన్ ఉంది. ఓకే. ఆయన జనాల్ని ఎలా ప్రొవోక్ చేస్తాడు, ఎలా థియేటర్లకు నడిపిస్తాడు అని ఆయన ఉపన్యాసం చాలా క్యూరియస్ ఐటమ్ గా మారింది. ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి దాని మీద. కాబట్టి ఆయన ఎంతవరకు డ్రైవ్ చేస్తాడు జనాల్ని అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. మోటివేట్ చేస్తాడు, ఆయన మోటివేట్ చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ తో హేమరత్నం గారు కూడా ఉన్నాడు. సో అదొక ఏరియా. ఈ 2 సినిమాలు నడిచిన తర్వాత నెక్స్ట్ బంచ్ ఆ 2 సినిమాలు రిలీజ్ అవుతాయి ఒకే రోజు. కూలీ, తర్వాత వార్ వార్ 2. 2. హ్మ్. అవి 2 ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. అవును. ఆగస్టు 14వ తారీఖు. హ్మ్. ఆగస్టు 14వ తారీఖు ఆ 2 సినిమాలు అంటే వార్ 2కి ఒక సౌత్ లో ఒక బజ్ ఉంది. నార్త్ లో గొడవ పక్కన పెట్టేస్తే ఇది హిందీ మార్కెట్ లో ఎలాగూ నడుస్తుంది. సౌత్ లో ఎన్టీఆర్ ఉండటం వలన మాత్రమే కాకుండా మొన్న రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ నుంచి కొంత కథని డిరైవ్ చేశారు జనాలు. అంటే విలన్ గా కనిపించబోతున్నాడా హృతిక్ రోషన్ అనే ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం కేంద్రీకృతం అవుతుంది అంటే స్పైగా మొదలైనటువంటి జీవితం ఎక్కడో కలిసిపోతాడు అతను. కలిసిపోయిన తర్వాత అతని ప్లేస్ లో వచ్చినటువంటి సెకండ్ స్పైకి అతనికి మధ్య జరిగేటువంటి యుద్ధమే ఈ వార్ 2. దీని కంటిన్యూషన్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఇది 3కి ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి ఈ కథలో ఎన్టీఆర్ కీలక పాత్రే పోషిస్తున్నాడు అనేది మొన్నటి ట్రైలర్ ద్వారా వాళ్ళు ప్రపంచానికి బాగా అర్థం చేయించగలిగారు. కాబట్టి దానికి ఒక బజ్ క్రియేట్ అయి ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ దానికోసం వెయిటింగ్. ఓకే. అందుకని అది థియేటర్లలో భారీగా పెర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 500 crores అనేది ఆల్రెడీ వాళ్ళకు ఒక మార్క్ ఉంది. ఇందులో మేజర్ షేర్ సౌత్ ఇండియా నుంచి వచ్చింది. దాదాపు 350 నుంచి 400 వరకు ఇక్కడ సంపాదించిన డబ్బులే. అందుకని అదే టార్గెట్తో ఉన్నారు. అది ఫుల్ఫిల్ అయిపోతే అది సక్సెస్ అయినట్టే. హ్మ్. కూలీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఎటువంటి స్పెక్యులేషన్స్ లేకుండా నడుస్తోంది. కేవలం రజనీకాంత్ ఇమేజ్ మీద నడవాలి సినిమా. అందుకని నాగార్జున యాడెడ్ ఫ్లేవర్ అవుతాడు తప్ప నాగార్జున ప్రస్తుతం క్రౌడ్ పుల్లర్గా లేడు. ఆ విషయం కుబేరాతో ప్రూవ్ అయింది. అందుకని రజనీకాంత్ భుజాల మీద ఉన్నటువంటి సినిమా అది. ఈ స్థాయి అంచనాలు కూడా లేవు వాళ్ళకి. అంటే 200 కోట్లు 300 కోట్లు అని వీళ్ళు పెట్టుకున్న ఫిగర్ కావచ్చు, వార్ 2 వాళ్ళు పెట్టుకున్నటువంటి సౌత్ నుంచి కనీసం 400 కోట్లు అనే టార్గెట్లు ఇలాంటివి ఏం లేవు. ఆ సినిమా ఇన్ టోటల్గా వరల్డ్ వైడ్ మార్కెట్ 300 to 400 crores వెళ్తే చాలు అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకని చాలా నింపాదిగా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఈ మధ్యలో ఎక్కడో చోట వాక్యూమ్ దొరక్కపోతుందా, చెలరేకపోకపోతుందా సినిమా అనేది వాళ్ళ లోకేష్ ఐడియా. కాబట్టి అది దాని గొడవ అలా నడుస్తుంది. అంటే ఇక్కడ నుంచి జనాలు థియేటర్లకు మొదలైతే, హరిహర వీరమల్లు నుంచి జనాలు థియేటర్లకు వెళ్ళటం అనే ప్రోగ్రాం మొదలైపోతే, పైగా ఈ సినిమాలన్నీ కూడా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలే. బిగ్ స్టార్ ఉంటే సినిమా జనాలు థియేటర్కి వస్తారు అని చెప్తున్నారు. ఇప్పుడు బిగ్ స్టార్లు ఉన్నారు ఇక్కడ. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు అని చెప్తున్నారు. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలే ఇవన్నీ. అవును. వార్ 2 కావచ్చు, కూలీ కావచ్చు, లేకపోతే కింగ్డమ్ కావచ్చు, హరిహర వీరమల్లు కావచ్చు, హ్మ్. ఆ నెక్స్ట్ బంచ్ లో రిలీజ్ అవుతున్నటువంటి అఖండ 2 కావచ్చు. ఈ సినిమాలన్నీ కూడా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలే. తర్వాత అఖండాతో పాటు రిలీజ్ అవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ రెండో సినిమా ఓజీ. ఓజీ, అది కూడా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ అంటున్నారు. కాబట్టి అది ఇప్పుడు హరిహర వీరమల్లు ద్వారా ఈయనకి పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయిపోతే ఈ మార్కెట్ మీద అది బిజినెస్ చేయాలనేది ప్రోగ్రామ్. ఓజీ బిజినెస్ దీని వెనకాల నడవాలి. హ్మ్. కాబట్టి ఇది ఒక మార్గాన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు హరిహర వీరమల్లు. పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేసి పెడితే ఆ క్రియేట్ చేసిన మార్కెట్లో ఓజీ వస్తుంది. ఆ బాధ్యత ఉంది హరిహర వీరమల్లుకి. అందుకని దీని మార్కెటింగ్ మీద ఎక్కువ కేంద్రీకరణ దృష్టి పెట్టారు. ఇప్పుడు కేవలం ఏం రత్నం మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా దృష్టి పెట్టాడు దీని మీద. తద్వారా తన భవిష్యత్తు ప్రాజెక్టులని పాన్ ఇండియా మార్కెట్కి ప్రమోట్ చేస్తాడు. అందుకని ఇది కీలకం. హరిహర వీరమల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అది ముందుకు నడవాలి అని అందరూ కోరుకుంటున్నారు. బలమైనటువంటి ఆశలు ఉన్నాయి అందరికీ.
ఆ ఆశలు నెరవేరుస్తుందా లేదా అనేది చూడాలి. ఇక్కడ కనుక ఆశలు నెరవేరితే ఈ క్రౌడ్ నడుస్తుంది. క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. థియేటర్‌లకెళ్తారు. హ్మ్. ఈ మధ్య థియేటర్ నుంచి డిస్కనెక్ట్ అయినటువంటి ఆడియన్స్‌ని మళ్ళీ థియేటర్‌కి కనెక్ట్ చేయటం అనే కార్యక్రమం. హీరోలుండాలి, థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. 2 ఫుల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీ బాధ్యత. డబ్బులు కూడా అంత బడ్జెట్‌లు పెట్టుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు రాబోతున్న 2 సినిమాలకి, ఈ నెలాఖరులో రాబోతున్న 2 సినిమాలకి ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు కనీసంగా ఒక 2, 3 వేల రూపాయలు రెడీ చేసి పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఏది మల్టీప్లెక్స్‌లు పెరిగేటువంటి టికెట్ల రేట్లు, లోపల స్నాక్స్ రేట్లు, ఒక టికెట్‌కి కనీసం రూ. 1000 ఖర్చు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 2 సినిమాలు రాబోతున్నాయి కాబట్టి అన్నీ కలుపుకొని 2, 3 వేలు ఖర్చుకి ప్రిపేర్ అవ్వాల్సిన బడ్జెట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఆ తర్వాత ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక 2000 రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో 2000 రెడీ చేసుకోవాలి. ఇలా ప్రతి నెల సినిమా బడ్జెట్ కేటాయించుకోవాల్సినటువంటి అవసరం ఒకటుంది అనేది కూడా చూడాలి ఇప్పుడు ప్రేక్షకుల యాంగిల్‌లో నుంచి. అవును. దానికి ప్రిపేర్ అవుతారా లేదా అనేది చూడాలి. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్.